హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గుడికి ఎందుకు వెళ్ళాలి, గుడికి వెళ్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్తాను. మనలో ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ప్రశాంతత కోసం వెళ్తున్నాము అని చెప్తాము. అదే కాకుండా ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు. చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అనే ఈ 5 ఇంద్రియాల ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఆలయంలోని వాతావరణం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం గుడిలో గంట మోగించినప్పుడు నిశ్చితమైన స్థిరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం కనీసం 7 సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. అది మన శరీరంలోని 7 నాడుల్ని జాగృతం చేస్తుంది. గర్భగుడిలో సాధారణంగా చీకటిగా ఉండే చోట వెలుగుతున్న హారతిని చూడడం వల్ల నేత్రాలు జాగృతమవుతాయి. కర్పూర హారతిని కళ్ళకు అద్దుకున్నప్పుడు మన చేతులు వెచ్చగా అవుతాయి. ఆ చేతులను మన కళ్ళ మీద ఉంచుకున్నప్పుడు స్పర్శ శక్తి జాగృతమవుతుంది. ఆలయంలో దేవుడికి పుష్పాలు సమర్పిస్తాము. అవి చూడడానికి అందంగా మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. పూలు, కర్పూరం, అగరవత్తుల సువాసనలు కలిసి మన వాసన చూసే ఇంద్రియాలను జాగృతం చేసి మనసులో ప్రశాంతమైన భావన కలిగిస్తాయి. ఆలయంలో ప్రదక్షిణ చేయడం కూడా ఒక ఆనవాయితీ. గర్భగుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఘంటానాదాలతో, చేతులతో పట్టుకున్న పూలతో, దీపాలు, దేవతామూర్తుల దర్శనంతో, తీర్థ సేవనంతో, కర్పూరాది పరిమళాలతో మన పంచేంద్రియాల్లో కలిగిన జాగృతి స్థిరపడుతుంది. ఆలయాలను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట నిర్మిస్తారు. దేవుని విగ్రహం ఆలయం మధ్యలో గర్భగుడిలో ఉంటుంది. విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా వైదిక ప్రక్రియలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దాని చుట్టూ అయస్కాంత విద్యుత్ తరంగాలు నెలకొని ఉంటాయి. అవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి వచ్చిన భక్తుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. గుడిలో తీర్థాన్ని వెండి లేదా రాగి పాత్ర నుంచి ఉద్దరణతో తీసి ఇస్తారు. తీర్థంలో తులసి ఆకులు వేస్తారు. తులసి ఆకు ఉంచిన నీరు తాగడం వల్ల రుచి చూసే శక్తి జాగృతం అవుతుంది. నోటిపూత, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు తదితర అనేక సమస్యలకు రాగి పాత్రలో ఉంచిన తులసి నీరు మంచి పరిష్కారం. 2 కనుబొమ్మలకు మధ్య ఉన్న భాగాన్ని భ్రూమధ్యం అంటారు. తిలకం లేదా కుంకుమ ధరించడాన్ని మన పూర్వీకులు తప్పనిసరి చేశారు. దానివల్ల మానవ శరీరంలోని శక్తి నిలిచి ఉంటుంది, ఏకాగ్రత కలుగుతుంది. కనుబొమ్మల మధ్యలో కుంకుమను ధరించినప్పుడు అక్కడ ఉండే ఆజ్ఞాచక్రం దానంతటదే నొక్కుకుంటుంది. తద్వారా ముఖ కండరాలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఆలయ దర్శనం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. చూసారు కదా వీడియోని. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.